అందరికీ శనార్థులా ముందుగానైతే పీపుల్ మీడియా భక్తి పాయింట్ చూసే జనాలందరికైతే శనార్థి చెప్పుకొని ఇయ్యాలనైతే మనము దేవి మహంకాళి అమ్మవారి దగ్గర అయితే ఉన్నాం. సో ఈ దేవి మహంకాళి యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్క భక్తులైతే వాళ్ళ కోరిన కోరికలు తీరి అదే విధంగా ఈ అమ్మవారికి ముడుపులు కట్టడము. సో ఈ అమ్మవారికి ప్రతి ఒక్క నైవేద్యాలే గాని అమ్మవారికి గాజులతోటే గాని ప్రతి ఒక్క ఎక్కడైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీలు అయితే ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ గుడి యొక్క పూజారి గారు ఎవరైతే పూజలు చేసే ప్రధాన అర్చకులు ఉన్నారో ప్రధాన అర్చకులనే మనము మరికొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాము. ఈ యొక్క అమ్మవారి యొక్క స్థల పురాణం ఎలాంటిది, అదే విధంగా అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు, సో పురాతనమే ప్రతిష్ఠించారు అనే విషయాలు అయితే మనకు వినబడుతున్నాయి. కాబట్టి సో ఇక్కడైతే ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. నమస్తే స్వామి. నమస్కారం. శ్రీమాత్రి నమః. స్వామి శ్రీ దేవి మహాకాళి దేవాలయం కట్టకింది బస్సి సిక్ విలేజ్ సికింద్రాబాద్ దేవాలయం. ఇది చాలా పురాతనమైనది. ఇది ఎక్కడంటే 1860 సంవత్సరంలో ఈ చెక్క దారు విగ్రహాలు ముందు ఇక్కడ ఉండేటివి. ఆ విగ్రహాలు పూజించబడేటివి. అప్పుడు చిన్న గుడిసెలా ఉండే ఇక్కడ గర్భగుడి. అటువంటిది కొన్నేళ్ల తర్వాత 1860 తర్వాత 2004 వరకు అలాగే ఉంది. 2004లో మళ్ళీ ఈ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా 21 ఏళ్ళు అవుతుంది వార్షికోత్సవం జరగబట్టి ప్రతి సంవత్సరం అమ్మవారిది. అలాగే మధ్యలో వార్షికోత్సవం ఒకటి మేలో, వైశాఖ మాసంలో ఆషాఢ బోనాలు అవుతాయి, బ్రహ్మాండంగా అవుతాయి. తర్వాత ఈ మళ్ళా నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. అనేక మంది భక్తుల యొక్క కోరికలు చాలా తీరుతున్నాయి. తర్వాత అక్కడ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం ఉంది. అక్కడ కూడా రాహుకాల పూజలు మనకు 5 వారాలు, 3 వారాలు, 9 వారాలు ఇలా అనుకొని చేస్తే వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అమ్మవారు వాళ్ళని కాపాడుతుంది. ఇది ఇక్కడ అమ్మవారి విశిష్టత. స్వామి ఇంకా అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే కోరిన కోరికలు తీర్చుకొని కొంగు బంగారం అయినట్టు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ అమ్మవారికి వచ్చి తన యొక్క బాధలు చెప్పుకుంటే నెరవేరుస్తుంది. తప్పకుండా కలలే గాని నీడనే గాని కనపడకుండా అనేది అయితే మనకు చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంది. అది చాలా మందికి అటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. ప్రతి సంవత్సరం నాకు ఇది కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు సంతానం కాలేదు, ఇటువంటి ఏవైనా ఉన్నా కూడా ఖచ్చితంగా 5 వారాలలో అక్కడ నేనే చెప్తుంటే నిమ్మకాయ పూజలు చేయమని, రావుకాల పూజలు చేయమని అంటే ఖచ్చితంగా 3వ వారమే శుభ ఫలితాలు వస్తున్నాయి. ఇలాగా భక్తులు వచ్చి ఇలాగే మమ్మల్ని కరెక్ట్గా చెప్పారు పంతులు గారని చాలా వాళ్ళు సంతోషపడి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తుండేవారు. ఇలాగే భక్తులు రాను కొద్దిగా మంచిగా ఇదైపోయింది. ఇక్కడ బతుకమ్మ టీం అనే ఒక కార్యకర్తలు ఉన్నారు, సేవా కార్యకర్తలు. వాళ్ళు కూడా వాళ్ళకు తోచింది ఏదో ఇలా గాజుల అలంకారం శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారం, తర్వాత నవరాత్రులలో ఇంకా ప్రతిరోజు బతుకమ్మ. స్వామి నవరాత్రి స్పెషల్ ఏంటంటే ఇక్కడ 9 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ టీమే గాని లేకపోతే వివిధ స్థలాల నుంచి వచ్చే భక్తులే గాని అమ్మవారిని రోజుకొక విధంగా అలంకరించుకుంటూ అమ్మవారి సేవలో నిమగ్నమయ్యి అమ్మ యొక్క ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క బతుకమ్మ తల్లిని పూజించే విధంగా ప్రతిరోజు అలాంటి పూజలు అయితే అమ్మవారికి చేస్తారంట. సో ఒక్కొక్క పూజ గురించి చెప్తే ఈ నవరాత్రులు అమ్మ ఫస్ట్ మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు మీరు చెప్తే ఏమని చెప్తారు? మొదటి రోజు అవతారం బాలా త్రిపుర సుందరి అలంకారం. ఒక ప్రతి రోజు ఒక డొనేట్ పట్టు చీర అమ్మవారికి ఏ కలర్ అమ్మవారి జాగం బాలా త్రిపుర అంటే బాలా త్రిపుర సుందరి అలంకారమే చేస్తాను అమ్మాయిలాగా. రెండవది గజలక్ష్మి అమ్మవారు, 3వ రోజు లలిత, 4వ రోజు దుర్గా, 5వ రోజు సరస్వతి, 6వ రోజు భవానీ మాత, 7వ రోజు శాకంబరి, 8వ రోజు మహిషాసురమర్దిని, 9వ రోజు దసరా మామూలు అలంకారం మన మహంకాళి. ఇట్లా మేము సేవ చేస్తున్నాం ఇక్కడ అర్చకునిగా. మాకు ఈ మాదన్న గోత్ర వంశీయులు వీళ్ళ సహకారం కూడా చాలా ఉంది మాకు. ఈవో గారు సురేందర్, తర్వాత చైర్మన్ గారు మాదన్న వంశస్థులు శివనారాయణ గారు, విజయనారాయణ వాళ్ళ అన్నగారు. అమ్మ మరి అమ్మవారి దివ్య శక్తుల గురించి మా భక్త జనానికి చాలా ఉన్నాయి. కోరుకున్నది కోరుకున్నట్టుగా అవుతుంది. అమ్మవారిని నమ్మాలి. ఒకటి నమ్మితే ఈ రోజు నేను 75 years వచ్చి కూడా నేను మా ఇంటి నుండి నేను నడుచుకొని వచ్చినట్టే
నాకు ఆమె శక్తి ఉండేప్పటికీ నేను ఇప్పటివరకు ఇంత చేయగలుగుతున్నాను. ఇప్పటికీ కూడా అమ్మా మరి ఇక్కడికి భక్తులందరూ తండోపతండాలుగా ఆ మహిళలు అందరూ వస్తున్నారు, అమ్మవారిని పూజిస్తున్నారు కదా. మరి ఈ భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? ఏ ఏ ఇక్కడి నుంచే మా చుట్టుపక్కల నుండి అంతా తెలుసు. మేము పారాయణం చేస్తుంటే లలిత పారాయణం 35 సంవత్సరాల నుండి మొదలు పెట్టిన నేను ఇక్కడ. ఫస్ట్ BHL కి మా ఆడపడుచు పిలిస్తే అక్కడికి వెళ్ళినాను. తర్వాత నేను వాళ్ళని ఇక్కడికి పిలిచేసి స్టార్ట్ చేసినాను. ఆ తర్వాత ఇక్కడ చదివే వాళ్ళందరూ వచ్చేసి జాయిన్ కావడం మొదలు పెట్టారు. మాది ఒక పెద్ద గ్రూప్ ఉంది. అవును, బతుకమ్మ మహిళా టీం అని చెప్పి. అది కాకుండా ఇంకో లలితా పారాయణం గ్రూప్ అది మాది వేరే ఉంది. లలిత పారాయణం పారాయణం గ్రూప్ చాలా పాతది. అమ్మవారి శక్తి ఆమెకి ఇస్తున్నది. అమ్మ మరి నీకు ఇంతమంది భక్తులను చూసినా, అమ్మవారి అలంకరణను చూసినా, ఇక్కడికి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో జనాలు అయితే వస్తుంటారు కదా, వాళ్ళని చూసినా నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మరి ఈ అమ్మవారి శక్తి ఉన్నది కాబట్టి అందరినీ రప్పించుకుంటుంది. అమ్మవారి శక్తిని తెలుసుకొని చూడడానికి అనేసి, ఆమె దర్శనానికి, ఆమె కరుణ కటాక్షాలు కావాలనేసి వచ్చిన వాళ్ళ భక్తులు చాలా మంది ఉన్నారు. అమ్మ ఇంకొకటి, మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త జనానికి కావచ్చు, దేశం నలుమూలలా ఉన్నటువంటి భక్త జనానికి కావచ్చు, మన అమ్మవారి విశేషాల గురించి, విశిష్టతల గురించి, అమ్మవారి యొక్క శక్తి స్వరూపాన్ని గురించి భక్తులకు ఏమని చెప్తారమ్మ? మరి నమ్మిన వాళ్ళకి కోరినంత వారికి కొండంత అన్నట్టుగా నమ్మండి, లాభాన్ని పొందండి. అమ్మవారి యొక్క విశేషాల గురించి, విశిష్టతల గురించి మనం చూసుకుంటే, అమ్మవారిని కొన్ని దశాబ్దాల కాలం నుంచి అయితే కొలుస్తున్నటువంటి అమ్మవారు. సుమారు అమ్మకు 75 సంవత్సరాల వయసున్నా కూడా ఆ అమ్మనైతే ఆమె 10వ ఏట అంటే 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారి చింతకు చేరి, అమ్మవారి పాదాల దగ్గర వండుకుంటూ, అమ్మవారి పారాయణాన్ని ప్రతిరోజు పఠిస్తూ, అదేవిధంగా పారాయణానికి సంబంధించి ఒక టీమును మొట్టమొదటిగా ఏర్పరిచినటువంటి అమ్మనైతే ఇక్కడ మనకున్నారు. అమ్మ కూడా చాలా విశేషాలు అమ్మవారి యొక్క శక్తి గురించి, అమ్మవారి యొక్క మహిమల గురించి అయితే మనకైతే చెప్పారు. అదేవిధంగా దేవి నవరాత్రులు అనేటివి ఇక్కడైతే ప్రత్యేకత అని చెప్పుకోవచ్చట. దేవి నవరాత్రులలో 1వ రోజు నుంచి ఆ యొక్క 9వ రోజు వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు పూజించుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అలంకరణతో, ఒకరోజు శాకాంబరి మాతగా, ఒకరోజు రుద్రమాతగా, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే నవరాత్రులలో 9 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విశేషాలతో అయితే అమ్మవారిని పూజిస్తారట. ఇంకొకటి, శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారి దగ్గరికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి భక్త జనాలు ఇక్కడికి వచ్చి, వాళ్ళు ఏదైతే పిల్లల్ని పుట్టని వారు, దోషాలు ఉన్నవారు, ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ దేవాలయం కూడా ఇక్కడ ఉంటది. రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర అయితే నిమ్మకాయతోటైతే మన పూజారి గారు అయితే స్పెషల్ గా వాళ్ళకు పూజ చేపించి, పూజ ఆచరించి, పిల్లలు పుట్టని వాళ్ళకైతే అమ్మవారిని కోరుకొని ఒక మొక్కుకొని మనము ఒకసారి ముడుపు కట్టామంటే 3 వారాలు తిరగక ముందుకే ఆ యొక్క కోరిక అనేది తీరి వాళ్ళకు పిల్లలు కావడము, అదేవిధంగా భక్తులకు ఉన్నటువంటి సమస్యలు కడ తీర్చడం అయితే అమ్మవారు అయితే ఇక్కడ మనకైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు అయితే ప్రత్యేకమైన రోజుగా మనం అయితే చెప్తాము. ఎందుకంటే అమ్మకు గాజులతో అలంకరించి ఆ యొక్క భక్త జనము పారాయణం చేసేటువంటి ఆ మహిళలే కావచ్చు, ఆ యొక్క బతుకమ్మకు సంబంధించినటువంటి మహిళలే కావచ్చు, ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు. సో మరిన్ని విశేషాలు అయితే ఆ యొక్క భక్త జనాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడికి మనం వచ్చినాం కాబట్టి ఈ యొక్క గుడి ఆవరణలో మనము అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు వచ్చింది. ఎందుకంటే ఈ చల్లని చూపు, ఈ చల్లని మహిమ కలిగిన అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుందనే ప్రతీకనైతే ఇక్కడ మనకైతే ఉంది. కాబట్టి ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ భక్తులైతే ప్రత్యేక శ్రద్ధలతో అమ్మవారికి ఓడి బియ్యము సమర్పించడము, అదేవిధంగా ఈ యొక్క అమ్మవారిని మేము కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది తీరితే మేము మీకు ఓడి బియ్యము, గాజులు, పళ్ళు, పట్టు వస్త్రాలతో మేమైతే మీ దగ్గరకు వచ్చి మొక్కుకునే విధంగానైతే మమ్మల్ని ఆశీర్వదించి తల్లి అనే విధంగా భక్త జనం అయితే చూస్తుంటే ఇంతటి భక్తిని తలపిస్తున్న విధానాన్ని అయితే భక్త జనం అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మన ముందైతే మేడం వాళ్ళు ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం శనార్థి మంచిగా ఉన్నారా? మరి మేమైతే అంతా అమ్మవారి దయతో అయితే మంచిగా ఉన్నాము. మేడం మరి చూసుకుంటే ఈ యొక్క గుడి
మొత్తము గాజులతోటి గాని పువ్వులతోటి గాని ఆ యొక్క అమ్మవారికి ఓడి బియ్యంతోటి గాని పట్టు వస్త్రాలతోటి గాని ఇంత మంచిగా చక్కదనంగా ముస్తాబు చేసిరు కదా, మరి ఇవాళ ఏంటిది మరి స్పెషల్? అంటే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో అమ్మవారికి రకరకాల సేవలు అనమాట. సేవల్లో భాగంగా గాజులతో అమ్మవారికి అలంకారం చేస్తారు. అందరూ నిండు ముత్తైదుగా శాంతి సౌభాగ్యాలతోటి పసుపు కుంకుమలతోటి మంచిగా ఉండాలని మేము అమ్మవారికి సమర్పించుకొని మాకు దీవెనలు ఇవ్వమని అడుగుతున్నాం. అంటే మేడం, ఇప్పుడు హైందత్వాన్ని హిందుత్వాన్ని బేసికల్ గా చేసుకొని మనకైతే హిందువులకు ప్రతి ఒక్క పండుగ అంగరంగ వైభవంగా చేస్తాం. దాంట్లో కూడా మనం అమ్మవారికి చేసేది ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే చేస్తాం కదా. మరి ఈ పూజల యొక్క విశేషాలు, మరి శ్రావణ మాసంలోనే మనము అమ్మవారిని ఎందుకు దైవంగా పూజించాలి, ఎందుకు ఇంత మంచిగా ఆరాధించాలి అనే దాని గురించి ఒకసారి భక్తులకు చెప్తారా? అట్లానే ఏం లేదు, శ్రావణ మాసంలో ఇంకా విశిష్టంగా చేసుకుంటాము. ప్రతి మాసము అమ్మవారికి విశేషమైనది. ఇప్పుడు ఆషాఢంలో అమ్మవారికి శాఖలు పెట్టుకుంటాము, బోనాలు ఎక్కుతాము. అంటే అప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఆ మాసంలో ఆ విధంగా చేస్తాం. పిల్ల పాపలు అందరు చల్లగా ఉండాలి. శ్రావణ మాసంలోనేమో పసుపు కుంకుమలతో అందరూ హ్యాపీగా ఉండాలని కుటుంబ సభ్యులు ఎవరైతే భర్త ఉన్నారో భార్య భర్తలు ఇద్దరు చక్కగా ఉండడానికి అమ్మవారికి ఇష్టమైన మాసం. అట్లనే ఈ శ్రావణ మాసంలో కూడా ఈ నెల రోజులు నిష్ఠతోటి గనక మనము అమ్మవారిని పూజిస్తే సకల సౌకర్యాలు కలిగి ధనకనక వస్తువాహనాలతో అయితే భక్తులందరూ విరార్జిల్లుతారు అనే ఒక సామెతన అయితే ఉన్నది. ఇంకొకటమ్మా ఏంటిదంటే, ఈ శ్రావణ మాసం వెళ్ళేదాక ప్రతి ఒక్క ఇంట్లో నీస్ అయితే నాన్ వెజ్ అయితే ముట్టారంట కదా, ముట్టము. మరి దాని గురించి ఏమని చెప్తారు? అంటే ఇంకా అమ్మవారి పూజలు పండుగలు అన్ని ఉంటాయి కాబట్టి ఇంకా నెలంతా నాన్ వెజ్ తినకపోతే మనకు కూడా మంచిగా ఉంటుంది అనేసి, ఏ పూజకి అడ్డు రాకుండా ఉంటుంది అనేసి శుద్ధిగా చేసుకుంటాం అని. సో మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలే గాని, ఫలాలే గాని, గాజులే గాని, పట్టు వస్త్రాల గురించి గాని, అభిషేకాల గురించి గాని అంటే ప్రత్యేకంగా చేస్తారు కదా, మరి ఆ ప్రత్యేక పూజల గురించి అభిషేకాల గురించి ఏమని చెప్తారు మీరు? ప్రత్యేకంగా ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదండి. శ్రావణ మాసంలో శుక్రవారము, మంగళవారము, సండే కూడా చేసుకుంటారు కొంతమంది. మెయిన్ గా శుక్రవారము, మంగళవారం రోజు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, అలంకారాలు, పట్టు వస్త్రాలు సమర్పించడము. ఎందుకంటే అది అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మా, మరి ఇక్కడికైతే ఇంత భక్త జనం అయితే వస్తున్నారు. మనం చూస్తే ఒక పండుగ లాగా, ఒక పండుగ వాతావరణము, ఒక తీర్థయాత్రకు మనం ఏ విధంగానైతే పోతే ఎంత జనం ఉంటారో ఇవాళ కూడా గంతే జనం ఉన్నారు కదా. మరి ఈ జనాల గురించి, ఈ భక్తుల గురించి మాట్లాడితే, అమ్మ యొక్క మహిమ గురించి మాట్లాడితే ఏమని చెప్తారమ్మా? మా అమ్మకు మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా అమ్మవారు మహంకాళి అయినా కూడా అమ్మవారు శాంత స్వరూపం. మా గుడి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటది. ఎవ్వరు వచ్చినా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. అయ్యగారు కూడా అందరికి సహకరిస్తారు. మాకు చైర్మన్ అయినా, ఈవో గారు అయినా, చైర్మన్ శివనారాయణ గారు, ఈవో సురేందర్ గారు, మాకు ఏ పూజలకైనా కూడా మాకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చి అన్ని విధాలా సహకరిస్తారు. అన్ని పూజలు చక్కగా చేసుకోండి అని చెప్తారు. మాకు అన్ని అవకాశాలు ఇస్తారు. మేము కూడా అందరము సామరస్యంగా, అందరము ఒకటే కుటుంబం లాగా మేము ఇది కాంట్రిబ్యూషన్ తో చేసుకున్నాం. ఇది ఒకరే చేసిన పూజ కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అమ్మవారికి 100, 200, 500, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము అందరం కలిసి సామూహికంగా చేసుకుంటాం. అంటే కలిసికట్టుగా అన్యోన్యంగా అమ్మవారి యొక్క భక్తిని ఈ భక్త జనానికి అందరికీ చాటి చెప్పే విధంగా అయితే చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు మా పూజ అన్నట్టు పాల్గొంటున్నారు. చూసారు కదా, అవును. మాది గుడి, మేము దీంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసినాం అన్నట్టు ఉంటుంది. మా గుడి ఎప్పుడు అంతే. ఒకరికి ఇంపార్టెన్స్ ఒకరికి లేదు, అట్లా ఏముండదు. మా అమ్మవారు ఎప్పుడు అందరినీ సమానంగా చూస్తుంది. మేము కూడా అట్లానే అమ్మవారికి సేవలు చేసుకుంటాము. దాంట్లో మా స్వార్థము, మేము మాకు మంచిగా చూసుకోవాలని అమ్మవారికి సేవలు చేస్తాం. ఈ అమ్మవారి గుడి మహత్యం చెప్పాలంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. ఒక 12 సంవత్సరాల క్రితం, ఒక 5-6 సంవత్సరాలు నేను శారీరకంగా చాలా బాధపడ్డాను. అడుగు తీసి అడుగు వేయడం అనేది చాలా ప్రాబ్లంగా ఉండింది. ఆ టైంలో ఈ గుడి ఫౌండర్స్ వారి వైఫ్, షీఈ్ నో మోర్, లేట్ లీలా గారు ఎంఆర్ఓగా వర్క్ చేసేవాడు. అరవింద గారు, ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకోండి, మీ ప్రాబ్లం తీరుతుంది అనేసి అన్నారు. అప్పుడు నేను ఈ అమ్మవారికి మొక్కుకున్నాను, నా ఈ బాధలు పోవాలని. నా మీద జరగని
పరీక్షలు టెస్టులు అనేవి లేదు. కిమ్స్ హాస్పిటల్ కానీ డాక్టర్ వీరరాఘవరెడ్డి కానీ ఎంతోమంది డాక్టర్లు నా ప్రాబ్లం చూసి ఏది చెప్పలేకపోయినారు. ఆ టైంలో ఈ అమ్మవారికి మొక్కుకున్న తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్ని పోయి నేను నార్మల్గా నడవడము, నార్మల్ లైఫ్లోకి రావడం జరిగింది. ఇదైతే ఒక అద్భుతము. నన్ను ముందు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది నేను ప్రత్యక్ష సాక్షిని అమ్మవారి మహత్యానికి. నేను చాలా నమ్ముతాను అమ్మవారిని. అంటే నాకు ఈ విధంగా చేసిందని కాదు, ముందు నుంచి కూడా నేను అమ్మవారి భక్తురాలినే. నేను ముందు నుంచి కూడా అమ్మవారికి రోజు వచ్చేదాన్ని, పూజలు చేసేదాన్ని. మొక్కుకోవడం మటుకు అమ్మను మొక్కుకున్నాను. అమ్మ అడగందే పెట్టదన్నట్టు నేను అడిగాను కాబట్టి అమ్మ నా బాధ తీర్చింది. శ్రీమాత్రే నమః. కాచిగూడ నుంచి వస్తున్నాను, 4వసారి రావటం. అక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది వస్తుంటే. హైదరాబాద్ లో ఉండేవారు, ఇప్పుడు వీడికి సంవత్సరం అయింది వచ్చింది. ఇక్కడ నుంచి మాకు అన్ని పూజలు ఇవి చాలా బాగా అనిపిస్తున్నాయి. అందుకని నాకు చాలా మంచిగా అమ్మవారి మహత్యం మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతత దొరుకుతుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలు ప్రశాంతత, మనసు తృప్తి అనిపిస్తుంది. అమ్మవారికి సుమారుగా 35 సంవత్సరాలకు పైన నుంచెల్లే లలితా పారాయణం అంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టమట. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలే కావచ్చు, అమ్మలే కావచ్చు, పెద్దమ్మలే కావచ్చు, సుమారుగా 35 సంవత్సరాల నుంచెల్లే లలితా పారాయణం అయితే అమ్మవారికి అయితే రోజు పఠిస్తున్నారు. మరి ఇట్లాంటి టీం అయితే మనమైతే ఒక్కసారి పరిచయం చేస్తున్నాం కాబట్టి ఈ టీంలను అయితే అమ్మ శనార్థి చెప్పండి. నమస్కారం అండి. మంచిగా ఉన్నారా? మంచిగా ఆరోగ్యం మంచిగా ఉన్నదా అమ్మా? అమ్మవారి దయ వల్ల అందరం బాగున్నాం. అమ్మా ఇప్పుడు మీ లలితా పారాయణం గ్రూప్ గురించి మాట్లాడుకుంటే సుమారుగా 35 సంవత్సరాలకు పైన నుంచెల్నే అమ్మవారికి అయితే రోజు పారాయణం అయితే పఠించడం అయితే జరుగుతుంది కదా. మరి ఈ పారాయణం ఎట్లా పఠించాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? మరి 35 సంవత్సరాలు అంటే చిన్న పెద్ద కాదు, దాదాపు నేను పుట్టకంటే ముంగట్ నుంచెల్నే మీరు పాటిస్తున్నారు. మరి దీని గురించి చెప్పాలంటే 96 నవంబర్ లో ప్రారంభించాం. 96 నవంబర్ లో. అప్పటి నుంచి అందరి కోఆపరేషన్ తోటి మా గ్రూప్ చాలా బాగా నడుస్తున్నది. ఎవ్వరు ఆబ్సెంట్ అవరు, తప్పకుండా వస్తారు. తప్పకుండా అమ్మవారిని ప్రార్థన చేస్తాం. అందరూ బాగుండాలి, లోక సంస్థ సుఖినో భవంతు. అంటే అమ్మ ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి అయితే మోడర్న్ గా ట్రెండీగా ఉండేటోళ్ళకైతే తెలుస్తలేదు. అంటే మీరు లలితా పారాయణము పాటిస్తున్నారు కాబట్టి, చదువుతున్నారు కాబట్టి దీని ద్వారా మన యొక్క ధర్మాన్ని మన పిల్లలకు గాని వాళ్ళ పిల్లలకు గాని అందించే విధంగానైతే ఉంటుందా? మరి తప్పకుండా ఉందండి, తప్పకుండా. మరి ఇప్పుడున్నటువంటి పిల్లలకే గాని ఇప్పుడున్నటువంటి భక్తులకే గాని మీ గ్రూప్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మన భక్త జనానికి? వాస్తవం తెలుసుకోవాలి. దేంట్లో అయినా ఏదో చెప్పేశారు, మనం అది చెయ్యడం చెయ్యకపోవడం అనేది దాంట్లో వాస్తవం తెలుసుకుని కనుక అందరూ కనుక ఆచరిస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది, తప్పకుండా జయం కలుగుతుంది. అమ్మవారి దయ తప్పకుండా ఉంటుంది. అమ్మా నీకైతే నమస్తే శనార్థి, ఆరోగ్యం మంచిగున్నదా? మరి పెద్దవ్వ నువ్వు కూడా లలితా పారాయణం అయితే అమ్మగారికి అయితే చదువుతావా? నేను 97 నుంచి వస్తున్నాను. 97 నుంచి వస్తున్నాను. అప్పటి నుంచి వారము వచ్చేవాళ్ళము, వారము పారాయణం చేసేవాళ్ళము. నెలకొకసారి తప్పనిసరిగా అమ్మవారి గుడిలో పారాయణం చేసేవాళ్ళము. అందరికీ సంతోషం అనిపించేది, మనశ్శాంతి ఉండేది. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తావు కదమ్మా, మరి అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు కొంచెం పెద్ద మనిషి అయిపోయినావు, కాలు చేతులు ఓ మునుపు ఉన్నట్టు ఇప్పుడైతే లేకపోయా. మరి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు అమ్మ దగ్గరికి రావాలని తలంపు వచ్చినప్పుడు ఆమె రప్పించుకుంటది, నేను రావడం కాదు, ఆమెనే రప్పించుకుంటది. ఇవాళ పారాయణంకి ఈ మొత్తం ప్రోగ్రామ్ కి నేను రావాలని అనుకోలేదు. మామూలుగా వచ్చి అమ్మ దర్శనం చేసుకొని పోవాలని అనుకున్నా. వచ్చిన లలితా శాస్త్ర పారాయణం ప్రారంభం కావస్తుంది. మా ఫ్రెండ్ పారాయణంలో అమ్మాయే, ఆంటీ పారాయణం ప్రారంభం అవుతుంది, మీరు ఎట్లా వెళ్తారని కూర్చోబెట్టేసింది. మరి అమ్మవారి ఆజ్ఞ కదా, అమ్మవారి ఆజ్ఞ లేకపోతే ఇంతమంది భక్తులు వస్తారా ఇక్కడికి? అందుకని మళ్ళీ లలితా పారాయణం చేసుకొని మా భర్తకు కొంచెం ఆరోగ్యం బాగుండదు, అందుకని మళ్ళీ ఇంటికెళ్ళి నాకు కూడా కొంచెం బాగుండదు, నేను కూడా బీపీ టాబ్లెట్ వేసుకొని ఇది చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ దీంట్లో జాయిన్ అయ్యాను. అమ్మవారు మీ అందు ఉంటారు, మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ ప్రసాదించి మీ ఆరోగ్యం అయితే మంచిగా ఉంటదమ్మా. సంతోషం. అమ్మా నమస్తే. నమస్తే, శ్రీమాత్రే నమః. మరి పారాయణం గురించి అమ్మకు ఏ విధంగా
మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏ విధంగా చేస్తారో అది చెప్పండి. నేను 20 ఇయర్స్ నుండి వస్తున్నాను. 20 సంవత్సరాల నుండి చదువుతున్నాను నేను పారాయణము. అంతకుముందు నాకు తెలియదు ఈ గ్రూప్. మేము అంటే 30 ఇయర్స్ అయింది మేము సిటీకి వచ్చి. ఆ 20 సంవత్సరాల నుండి పారాయణం చదువుతున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి రోజు తప్పకుండా చదువుతాను నేను. ఇంట్లో కూడా పారాయణం ఉంటే ఇక్కడ, లేకపోతే ఇంట్లో పారాయణం కంపల్సరీ బై హార్ట్ కూడా చదువుతాను. అమ్మా అట్లా మరి ఇంట్లో అందరు మీరు పారాయణం పఠించేటప్పుడు అందరు మంచిగా ఉంటారా అమ్మ? మరి అందరు మంచిగా అంటే ఇక అందరిని పెట్టుకోవద్దు కదా, నాది నేను చదువుకుంటాను అంతే. ఇక పొద్దున్నే తినక ముందే చదివేసుకుంటాను అన్నట్టు. నాకు చాలా ఇష్టం లలితామాత పారాయణము. కంపల్సరీ నేను చదువుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.